రేవంత్ సర్కార్కు రైల్వే బోర్డు షాక్ ఇచ్చింది. ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణం కల్పించలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏడాదిలో 160 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, ప్రభుత్వం 490 కోట్ల బకాయి ఇవ్వడం లేదని బోర్డు స్పష్టం చేసింది. ఈ నెల 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించాలని రైల్వే బోర్డుకు రేవంత్ సర్కారు ప్రతిపాదన చేసింది. ఆ ప్రపోజల్ను బోర్డు నిర్మోహమాటంగా తిరస్కరించింది. ఒకవేళ ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణం కల్పించాలంటే తమకొచ్చే నష్టాలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇస్తేనే ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తామని రైల్వే బోర్డు వెలికిపెట్టింది. ఇటు ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి మొత్తానికి ఏదైతే రైల్వే శాఖకు సంబంధించి మెలకపెట్టింది, ప్రధానంగా ఇప్పటికే బకాయిలు ఉంది, ఆ బకాయిలు చెల్లించాలి, ఖచ్చితంగా మేము ఉచిత ప్రయాణం కల్పించలేమని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. సురేష్, ప్రధానంగా మెట్రో రైళ్లలో జూన్ 2 నుంచి ఉచిత ప్రయాణం అంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా కేంద్ర రైల్వే బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. కాసేపటి క్రితమే లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఫ్రీ జర్నీ అనేది ప్రస్తుతానికి కుదరదు, ఎందుకంటే హైదరాబాద్ లో నడిచేటువంటి ఎంఎంటీఎస్ రైళ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు కరోనా తర్వాత తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ప్రయాణికులకు సేవలు అందించాలన్నటువంటి లక్ష్యంతో తక్కువ ఛార్జీ తోటే ప్రస్తుతం వీటిని నడిపిస్తున్నాము. ఈ ఫ్రీ జర్నీ అనేది ప్రస్తుతం కుదరదు, ఎందుకంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అటు కేంద్ర రైల్వే బోర్డుకు పంపించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు ఇప్పటికే ఆర్టీసీ బస్సులో జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా అంచనా వేసింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రక్షణ అనేది చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వివిధ రాష్ట్రాలకు వెళ్లేటువంటి రైళ్లన్నీ కూడా సికింద్రాబాద్ నుంచి వెళ్తా ఉంటాయి, మిగతా రైళ్లు ఏదైతే స్టేషన్ నుంచి వెళ్తా ఉంటాయి. అక్కడ భద్రత పరంగా కావచ్చు, మెయింటెనెన్స్ పరంగా కావచ్చు, ఎవరు వస్తారు ఎవరు వెళ్తుంటారు అనే దానిపైన కూడా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రస్తుతానికి కుదరదు అంటూ కూడా చెప్పింది. అయితే ఆ ఫ్రీ జర్నీకి సంబంధించిన అంశాల్లో కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఏదైతే నష్టాలను భరించాలంటూ కూడా ఒకవేళ కనుక నష్టాలను భరిస్తే మేము ఖచ్చితంగా దీనిపైన ముందుకు వెళ్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రస్తుతం 160 కోట్ల నష్టంలో ఉందని ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో 490 కోట్లు ఇప్పటి వరకు చెల్లించలేదు. ఇప్పుడు ఫ్రీ జర్నీ అంటే మరింత భారం ఇటు రైల్వే బోర్డు పైన పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఉచిత ప్రయాణం కల్పించాల్సి వస్తే ఒకవేళ నష్టాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఒక లేఖ గనక ఇస్తే ఖచ్చితంగా ఆ అంశాన్ని మేము పరిశీలిస్తామంటూ మాత్రమే స్పష్టం చేసింది. 2వ తారీఖు నుంచి ఫ్రీ జర్నీ అంటూ గొప్పలు చెప్పుకొని ప్రకటనలు ఇచ్చిన తర్వాత తీరిగ్గా కేంద్ర రైల్వే బోర్డు ఇలాంటి ప్రకటన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కంగుతిన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రీ జర్నీ ఎక్కడ కూడా కుదరదంటూ కూడా మొదట్లో మనం కూడా టీన్స్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా రైల్వే బోర్డు దీనికి ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ అంశంలో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదంటూ కూడా టీన్స్ కథనాలు అయితే ప్రచారం చేసింది. ఎందుకంటే ఆర్టీసీ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ కార్పొరేషన్ గా ఉంది. కానీ రైల్వే అనేది చాలా పెద్ద నెట్వర్క్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రచ్చకపోయేటువంటి ప్రయాణికులు కావచ్చు, కేవలం ఒక ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని వాటిల్లో ఫ్రీ జర్నీ ఇవ్వటం అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రక్షణ అనేది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటికే కొన్ని మారక ద్రవ్యాలు కూడా అక్కడ నుంచి సరఫరా అవుతా ఉన్నాయి. అంతేకాకుండా ప్రయాణికులకు సంబంధించినటువంటి విషయంలో కొంతమంది టికెట్ లేకుండా వెళ్లేటువంటి వారికి జరిమానాలు విధిస్తుంది. ఇదే ఆసరాగా చేసుకొని మేము సిటీలోనే ప్రయాణం చేస్తున్నామంటూ కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఇదే తరహాలో వెళ్తే పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి రైల్వే బోర్డు ప్రస్తుతం ఏదైతే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. కిరణ్, ముఖ్యంగా అంటే ఇందులో ఏ రకంగా ప్రతిపాదన చేశారో ఫ్రీ జర్నీ అనేది లేడీస్కా జెంట్స్కా లేకుంటే ఎట్లా అంటే చాలామంది ప్రయాణిస్తారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా చోట్ల కూడా కనెక్టివిటీకి సంబంధించి చాలామంది ఎంఎంటీఎస్ను యూజ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా మీరు అన్నట్టు ఇందాక ఏదైతే ఆర్టీసీ అంటే స్టేట్కి సంబంధించింది కాబట్టి అందులో ఇవ్వగలిగారు, కొంచెం ఇబ్బందులు తలెత్తాయి. ఆ ఇబ్బందులు ఇక్కడ తలెత్తాయని చెప్పేసి రైల్వే బోర్డు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుందనుకోవాలా? ఖచ్చితంగా
ఖచ్చితంగా అవన్నీ ప్రామాణికంగా తీసుకున్న తర్వాతే, ఆ నివేదికలు తెప్పించుకున్న తర్వాతే రైల్వే బోర్డు ముందుకెళ్తుంది. ఎందుకంటే ఫ్రీ జర్నీ అనేది రైల్వే శాఖలో ఎలాంటి అవకాశం ముందస్తు చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉండదు. ఖచ్చితంగా కేవలం కొంతమందికి మాత్రమే అవకాశం కల్పిస్తాం. అంటే ఉన్నటువంటి పురుషులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఫ్రీ జర్నీ కల్పిస్తామన్న కోణంలో చెప్పింది. ఎందుకంటే నగరంలో ఫలక్నుమా నుంచి లింగంపల్లి కావచ్చు, మేడ్చల్ నుంచి నాంపల్లి కావచ్చు, అంతేకాకుండా సికింద్రాబాద్ నుంచి వివిధ నాంపల్లికి హైదరాబాద్ కు వెళ్లేటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిలలో మాత్రమే రైళ్లు నడుస్తున్నాయి. దాదాపు 121 సర్వీసులకు గాను ప్రస్తుతం నడిచేటువంటి కేవలం 40-50 సర్వీసులు మాత్రమే, అది వారాంతాల్లో కూడా ఆగిపోతా ఉన్నాయి. వాటిని కూడా రద్దు చేస్తుంది రైల్వే శాఖ, ఏదైతే దక్షిణ మధ్య రైల్వే. ఇప్పుడు ఆ రైళ్లను నడపాలంటే ఖచ్చితంగా భారీ ఆదాయంతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఉన్న రైళ్లనే ప్రస్తుతం నడపలేకపోతున్నాం, తీవ్ర నష్టాలు కొనసాగుతున్నాయి. 490 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయిలు రావాలి, 160 కోట్లు ఇప్పటికే నష్టాల్లో నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే రైల్వే బోర్డు ఈ నిర్ణయానికి వచ్చింది. ముందు నుంచి కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ వస్తుంది. దక్షిణ మధ్య రైల్వే కూడా ముందస్తు భాగంగానే చెప్పింది. రైల్వే బోర్డు కూడా ఈ అంశంలో స్పష్టతను ఇస్తుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఒక లేఖను కూడా విడుదల చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.